బుక్కావాని తైలములో చచ్చిని ఈగ పడితే తైలమంతా ఏమైపోతే చెడు వాసన వచ్చి కంపు కొట్టింది. ఏమంటే తైలం అంత ఉందే, చిన్న సచ్చిని ఈగపడితే ఏమైంది మీరు చెప్పండి. టీ తాగుతున్నారు, ఈగపడింది. టీ బారపోసే వాళ్ళు ఎంతమంది? ఈగ తీసి తాగే వాళ్ళు ఎంతమంది? కానీ బుక్కావాని తైలములో, పరిశుద్ధమైన జీవితంలో చిన్న చచ్చిన ఈగ పడితే ఆ తైలమంతా చెడు కంపు కొడుతుంది, వాసన కొడుతుందంట. మన ఈ జీవితంలో చిన్న అవిధేయత వలన దేవుని ఇచ్చినటువంటి గొప్ప కృపను మనం పొందుకోలేకపోతాం. ఇప్పటి వరకు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన కృప తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి ఈయన ఈ ఎఫెసు సంఘానికి చెప్తున్న మాటలు దేవుడు ఈరోజు మనతో కూడా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, నీ కష్టాన్ని నేను ఎరిగాను, అంతా నేను చూశాను, కానీ నీకు మొదట ఉన్నటువంటి ప్రేమ ఈరోజు లేదు. ఆ రోజు నువ్వు గనక మారు మనసు పొంది ఏ విషయంలో నువ్వు వెనక్కి తోయబడ్డావో, లాగబడ్డావో, ఏదైనా అవ్వచ్చు, చిన్న అవిధేయతే అవ్వచ్చు, చూపుల్లో అవ్వచ్చు, క్రియల్లో అవ్వచ్చు, ఆలోచనల్లో అవ్వచ్చు. ఆలోచనే కదా, నేనేం క్రియల్లో చేయట్లేదు కదా అనుకోవచ్చు. లూసిఫర్ ఏం చేసింది? కుర్చీ తీసుకెళ్ళి దేవుడు కుర్చీతో పాటు సమానం చేసిందా? బుర్రలో చిన్న ఉదాహరణ అనుకుందంతే, ఒక్క తనుదంతే కిందకు వచ్చింది.